నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? బాగుండాలని మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప మీ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు బాగుండాలి. మీరు ఊరికనే ఏదో ఆలోచిస్తా, బాధపడతా, దిగులు పడతా పరిస్థితుల వైపే చూస్తూ ఉన్నారు. మీరు పరిస్థితుల వైపు చూసేదాకా ఎప్పుడుకు మీకు విముక్తి కలగదు. పరిస్థితి వైపు చూడటం మాని పరిస్థితిని తొలగించే, ఆ చెడ్డ పరిస్థితి తొలగించే యేసు వైపు చూస్తే మీకు అద్భుతం జరుగుతాయి. ఇంకా కొన్ని రోజులు మీకు విడుదల కలగబోతున్నాయి. మీరు నమ్మితే మాత్రం ఆమేనండి. ఖచ్చితంగా మీరు ఏ విషయంలో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ విషయంలో మీకు విడుదల కలగబోతున్నాయి. దేవుని బిడ్డారా, ఈ యొక్క లెంట్ డేస్లో థ్యాంక్ యూ లార్డ్ ఒక ప్రత్యేకత ఏంటంటే మనము ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ ద లిబరేషన్. మనం విమోచించబడిన దినాలుగా మనం భావించాలి. విముక్తి పొందే దినాలుగా మనం భావించాలి. పస్కాను దేవుడు ఇంకా తరతరాలకి జ్ఞాపకం చేసుకోమన్నాడంట. పస్కా ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల కోసం వధించబడిన గొర్రెపిల్ల. అయితే ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే అది ఇశ్రాయేలు ప్రజలకు విమోచన దినమని ప్రభు చెప్పాడు. ఇప్పుడు మన కొరకు వధించబడింది దేవుని బిడ్డారా, మరి మామూలు గొర్రెపిల్ల కాదు. యేసే సాక్షాత్తుగా మన కొరకు దేవుని యొక్క గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆయన జ్ఞాపకం చేసే ఈ లెంట్ డేస్ ఒక టైమ్ ఆఫ్ లిబరేషన్గా, ఒక డే ఆఫ్ డెలివరెన్స్గా, డే ఆఫ్ లిబర్టీగా ఉంటుందనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లిబర్టీ, ఫ్రీడమ్ అనే మాటకు హొస్సయ అని అర్థం. దాంట్లో వచ్చింది హోసనా. దేంట్లో హొస్సేనా అంటే లేదా హొస్సియా అంటే అర్థం ఏంటంటే విడిపించబడటం అనే అర్థం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలు అందరినీ ఫరో గ్రిప్లో పెట్టుకొని 430 సంవత్సరాలు బంధకాలు ఉంచుతూ ఆరాధన చేయకుండా, స్తుతించకుండా, నిజ దేవుడు యెహోవా దేవుడని తెలిసినప్పటికీ ఆయన్ని మహిమపరచకుండా ఎలా అయితే మరి వారిని బంధించి ఉంచాడో, ఈరోజు కూడా ఈ ఫరో అని పిలువబడుతున్న పాపం కూడా ఏమవుతుందంటే అనేక మందులు ఏలుబడి చేసి ప్రభువును ఆరాధించకుండా చేస్తూ ఉన్నాయి. బైబిల్లో రాయబడి ఉంది, యోహాను సువార్త 8:34 పాపం చేసేవాడు ఎవడో వాడు ఆ పాపానికి దాసుడై ఉన్నాడని రాయబడి ఉంది. మీరు చేసే పాపం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదేమైనా మీరు పాపం చేస్తున్నప్పుడల్లా సాతాను యొక్క పాపం అని పురుషుడు ఆ చేతి కింద మీరు దాసులైపోతున్నారనే విషయం మీకు తెలియాలని నేను ఈ మాట మీకు చెప్తున్నాను. అయితే యోహాను సువార్త 8:36 ఏమని రాయబడి ఉందంటే, దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ద్వారానే మనకు విడుదల దొరుకుతుంది. సన్ ఆఫ్ గాడ్ జీసస్ ఓన్లీ క్యాన్ డెలివర్ యూ. నిన్ను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే విడుదల చేయగలుగుతాడు. ఈరోజు మీరు విడుదల పొందాలనేది దేవునికి ఉద్దేశమై ఉంది. దేవుని బిడ్డలారా, మనల్ని విడుదల దేవుడు చేసినప్పుడు అది పాప నుండో, రోగ నుండో, అప్పు నుండో, దయ్యపు శక్తి నుండో, మంత్ర ప్రయోగాలుండో, చీకటి శక్తులుండో, ఏదో ఒక విషయంలో మనం విడుదల చేసినప్పుడు దాని ఒక అర్థం ఏంటి చెప్పనండి. బైబిల్లో రాయబడి ఉంది, నిర్గమకాండ 6:6-7 చదివితే, నేను నిన్ను విడిపించిన దినమున యెహోవాయే దేవుడిని నువ్వు ఎరగాలి, నేనే ప్రభు అని ఎరగాలి అంటున్నాడు. అవును, ఈరోజు దేవుడు ఎందుకు విడుదల చేయబోతున్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, మరి యెహోవాయే దేవుడని తెలియపరచడానికి, మీ జీవితంలో యేసే దేవుడని, యెహోవాయే దేవుడని తెలియపరచడానికి కోసం మీరు పడి ఉన్న బంధకాలు, పాప ఊబి నుండి దేవుడు లేవనెత్తపోతున్నాడు. అంతేకాదు, కొంతమందిలో మరి తెగులు, రోగాలు, శాపాలు, పిత్తలొక శాపాలు, అనారోగ్యాలు అంటూ ఎంతో బంధకాల్లో ఉన్నారు. మీ యొద్దకు యేసు వచ్చి ఉన్నాడు. ఈరోజు మీరు ఎక్కడైతే కూర్చొని వాక్యం ఉంటున్నారో అక్కడ యేసు నిలబడి ఉన్నాడు. యేసు మనం ముట్టబోతున్నాడు. యేసు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే నాయన పాప శాప రోగం నుండి సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడే ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి. మీరే ముట్టుమని, తాక్కుమని, బలపరిచి ఆశీర్వదించమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 28:15 మీ వాగ్దానమై ఉంది.
దేవుడు మనం దీవించిన గాక.